మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ శివారులో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. హైదరాబాద్ శివారు దుండిగల్లోని చిన్న దామర చెరువును కబ్జా చేసి కళాశాల భవనాలు నిర్మించారని ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ఐటి కళాశాలకు సంబంధించిన 2 శాశ్వత భవనాలు 6 తాత్కాలిక షెడ్లను కూల్చివేశారు. మొత్తం 8 ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. మర్రి రాజశేఖర్ రెడ్డి చెరువును ఆక్రమించి కాలేజీలో కొన్ని నిర్మాణాలు చేశారని ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్ గండిమైసమ్మ మండల రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. ఉదయం నుంచి కూల్చివేతలు ప్రారంభించారు అధికారులు. కూల్చివేతల విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. కూల్చివేతలను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కూల్చివేతలపై అధికారులు స్పందించారు. వారం క్రితమే యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. ప్రొసీజర్ ప్రకారమే కూల్చివేతలు జరుగుతున్నాయని అన్నారు. ఉదయం విద్యార్థులు అడ్డుకోవడంతో కాసేపు కూల్చివేతలు నిలిచిపోయాయి. ప్రస్తుతం భవనాల్ని కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటని విద్యార్థులు ప్రశ్నించారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. భవనాల కూల్చివేతల వల్ల తమ చదువుకు ఇబ్బందులు కలుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత విద్యార్థులు కళాశాల సమయం ముగియడంతో వారు ఇళ్లకు వెళ్లాక తిరిగి కూల్చివేతల్ని ప్రారంభించారు. మొత్తం 2 జేసీబీల సాయంతో కూల్చివేతల్ని కొనసాగిస్తున్నారు. అక్రమ కట్టడాలుగా గుర్తించిన వాటి సాయంతో తొలగిస్తున్నారు. మరోసారి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చెలరేగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ఎంఆర్ఓ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ కూల్చివేతలపై యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. ముందుగా నోటీసులు ఇస్తే బాగుండని యాజమాన్యం పేర్కొంది. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో పాటు కుత్బుల్లాపూర్, కుకట్పల్లి ఎమ్మెల్యేలు వెళ్లారు. తమకు ఎలాంటి సమయం ఇవ్వకుండా భవనాలు కూల్చివేశారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మాకు లేదు ప్లస్ మేబీ బట్ మనకు ఇన్స్ట్రక్షన్ లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి మాట అంటే నోటీసులు ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు. ఇచ్చాం సార్. ఎవ్రీథింగ్ హాస్ బీన్ టేకన్ కేర్ బై మున్సిపాలిటీ ఓన్లీ. మేము పక్కా ప్రొసీజర్ ప్రకారంగానే చేస్తున్నాం. ఉదయం వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో కూడా మాకు నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఇచ్చి మాట్లాడితే బాగుండేదని చెప్పారు. మేము అవన్నీ ప్రొసీజర్ ఫాలో చేసాము, నోటీస్ కూడా ఇష్యూ చేసాము. అంటే ఎన్ని ఎకరాలు కబ్జా అయిందని మీకు మున్సిపాలిటీ ఈజ్ దేర్, మున్సిపల్ కమిషన్ ఈజ్ దేర్ అండ్ ఏసీపీ ఈజ్ అక్కడ ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళతోనే తీసుకున్నాం, వాళ్ళకి ఇచ్చాము. ఎవ్రీథింగ్ రికార్డ్ ఈజ్ దేర్, వాళ్ళు ఇస్తారు. మీకు ఆదేశాలు కూర్చోమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ప్లీజ్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. మర్రి రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి కూల్చివేతలు ఉదయం నుండి కొనసాగుతున్నాయి. ఇక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉదయం చేరుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ తోటి మాట్లాడేందుకు కలెక్టరేట్కి వెళ్లారు. కలెక్టరేట్ లో కలెక్టర్ రెస్పాండ్ కావట్లేదు అంటూ కూడా మళ్ళీ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఏదైతే కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి చర్యలకు పూనుకున్నారని ఇటు కాలేజీ యాజమాన్యం, అదేవిధంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. నేరుగా సీఎంఓ కార్యాలయమే ఈ కూల్చివేతలను పర్యవేక్షిస్తున్నట్టుగా అధికారులు మాకు చెప్తున్నారు. ఇంత కక్షితపూరితమైనటువంటి వ్యవహారాలు సరైనది కాదు అంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. వారం రోజుల క్రితం
ఈ నోటీసులు మాకు ఇవ్వడం జరిగింది. దానిపైన మేము రెస్పాండ్ అయ్యే టైం కూడా కలెక్టర్ మాకు ఇవ్వలేదు. రెస్పాండ్ అయ్యే టైం ఇవ్వకుండానే మా పైన ఈ విధమైనటువంటి కూల్చివేతలకు అధికారులు పూనుకోవడం అనేది సరైన విధానం కాదు. ఇది ఖచ్చితంగా కక్ష సాధించడంలో భాగంగానే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా అధికారుల కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యేందుకు అవడం లేదు అంటూ కూడా వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ 50 సంవత్సరాల క్రితమే మేము కొనుగోలు చేశాము. ఈ కాలేజీలు కూడా 30 ఏళ్ల నుండి మేము నిర్వహిస్తున్నామంటూ వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. అయితే ఎంతో రెప్యుటేషన్ ఉన్నటువంటి ఈ కాలేజీ యొక్క పేరును డ్యామేజ్ చేయడంలో భాగంగానే ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకున్నారంటూ కూడా ఈ కాలేజ్ రెప్యుటేషన్ దెబ్బతీయడం ద్వారా ఏం సాధిస్తారంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మనం ఇక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో డీవియేషన్ ఉంది అనే అర్థమొచ్చే విధంగానే మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మేము రెగ్యులైజేషన్ కోసం అప్లై చేసుకున్నాము. అది సుప్రీంకోర్టులో ఫైల్ పెండింగ్ లో ఉంది. అది వచ్చే వరకు అవకాశం ఇవ్వాలి అంటూ కూడా కొంచెం క్రితం మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా ఎవరైతే కేవలం బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆస్తులపైన ఈ విధమైనటువంటి దాడులు చేయడం, కేసులు పెట్టడం అనేది సరైనది కాదు. కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు ఎవరు అక్రమ కట్టడాలు కట్టలేదా, వాళ్ళు నిర్మించలేదా, వారిపైన ఎందుకు ఇలాంటి దాడులు చేయడం లేదు, ఇలాంటి కూల్చివేతలకు పూనుకోవడం లేదు అంటూ కూడా విమర్శిస్తున్నారు తప్ప ఇది లీగల్ గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అని మాత్రం బలంగా ఎక్కడైతే చెప్పలేదు. రెగ్యులైజేషన్ కి సంబంధించి అవకాశం ఇవ్వాలి, దానికి కావాల్సినటువంటి సమయం ఇవ్వాలి. ఇప్పుడు రెగ్యులేషన్ కు ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది ఎల్ఆర్ఎస్ కు సంబంధించి. ఆ ఎల్ఆర్ఎస్ వచ్చే వరకు అవకాశం ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని అధికారులు కూల్చివేతలు అయితే ఏదైతే చేస్తున్నారో దానికి వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా ఇవి మేము లీగల్ గానే మేము కట్టుకున్నామంటూ ఎక్కడ చెప్పట్లేదు. క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వాలి, ఆ సమయం కోసం మేము అప్లికేషన్ పెట్టుకున్నాము. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉండగానే కూల్చివేతలు చేయడం సరైనది కాదు అంటూ మాత్రం వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది.